తిరుపతిలోని సప్తగిరి కాలనీలో ఉంటున్న నిర్మల అనే ఓ మహిళ అనారోగ్యం కారణంగా గర్భసంచి తీసేసి 4-5 ఆపరేషన్లు చేయించుకుని మెరుగైన ఆరోగ్యం కోసం మందులు ఇతర కొనుగోలు చేసేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని దాతల నుంచి తనకు సహాయం అందించాలని అభ్యర్థిస్తూ గురువారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె వాపోయారు. తనకు నా అనేవారు ఎవ్వరూ లేరని, ఒక కుమారుడు డిగ్రీ చదువుతున్నాడని, సంపాదన ఏమాత్రం లేదని, సుమారు 6 నెలలకు పైగా ఇంటి అద్దె కూడా కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని ఆమె బాధాతప్త హృదయంతో వెల్లడించారు. ఇంకా ఆపరేషన్ చేసిన కుట్లు కూడా ఇప్పలేదని, మెడిసిన్ కోసం ఇబ్బందులు పడుతున్నానని, తనకు ఆర్థికంగా దాతల నుంచి సహాయం లభిస్తే కాస్త ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆమె వేడుకున్నారు. ఆర్థికంగా సహాయం చేయదలిచిన వారు పై తెలిపిన నెంబర్కు ఫోన్ చేసి సహాయం చేయాలని ఆమె ప్రార్థించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆమె కుమారుడు కూడా పాల్గొన్నారు. ఫోన్ నెంబర్ 7816030920. నేనే జాబ్ చేసి ఇంటిని పోషించుకుంటా ఉన్నాను. ఇప్పుడు 6 నెలల నుంచి ఇంటి రెంట్ కట్టుకోలేక, ట్రీట్మెంట్లు చేయించుకోలేక ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది. ఆమ్లిక్ హెర్నియాకి 15 రోజులు అడ్మిట్ పెట్టుకున్నారు రుయాలో. పరికరాలు ఏమీ లేవు, మీరు బయట చేయించుకోండి అని చెప్పి పంపించేశారు. బయట సర్జరీ అయితే చేశారు సార్, ఆరోగ్యశ్రీ కింద టెస్టులన్నీ బయట చేయించుకొని వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద సర్జరీ చేశారు, డిశ్చార్జ్ చేసేస్తారు. 5 నెలలు బెడ్ రెస్ట్లో ఉండమని చెప్పారు. మెడిసిన్స్కి వాటికి అన్నిటికీ నాకు ఆర్థిక సమస్య ఎక్కువైపోతాను సార్. దయచేసి మీరు ఎవరన్నా కొంచెం సాయం చేస్తే నేను నిలదొక్కోగలుగుతాను సార్. సో ఇంట్లో గడవడమే కష్టంగా ఉంటే నేను కాస్ట్లీ మెడిసినే రాస్తున్నారు సార్. ఒకటి ఎడం వైపు కిడ్నీ కూడా పనిచేయడం లేదు అని చెప్పారు. దానివల్ల నాకు ఆర్థిక సహాయం ఎవరైనా అందిస్తే ఆరోగ్యాన్ని చూసుకుంటాను. మా మదర్ అవుతారు. ఆల్రెడీ 16 ఇయర్స్ ముందు ఫాదర్ కూడా ఎక్స్పైర్ అయ్యారు కిడ్నీ ప్రాబ్లంతో. ఆర్థికంగా కొన్ని హెల్త్ సమస్యలు ఉండే దానివల్ల నేనే చూసుకుంటున్నాను. ప్రజెంట్ అయితే నేను చదువుకుంటూ అమ్మని చూసుకుంటున్నాను సార్. ఆర్థికంగా చాలా వీక్ అయ్యాను, కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం సహాయం చేయండి.